స్వాగతం. ఈరోజు మనం హిందూ వివాహ పొంతనలలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైన అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. ఇది మామూలుగా అంతగా చర్చకు రాని విషయం అనుకుంటా. మాకు దొరికిన కొన్ని మూలాల్లో, ముఖ్యంగా ఒక పాత గ్రంథంలో అనుకోండి, ఆయుర్దాయ పొంతన అని ఒక పద్ధతి గురించి చెప్పారు. అవును, ఆయుర్దాయ పొంతన. ఈ రోజు మన పరిశీలన అంతా దానిమీదే. జాతకాలు కలిపేటప్పుడు చాలా చూస్తారు కదా, గుణాలు, గ్రహాలు. అవునవును, చాలా విషయాలు పరిగణిస్తారు. అందులో ఈ ఆయుర్దాయ పొంతన అంటే ఏంటసలు? దానికప్పట్లో ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారు? మంచి ప్రశ్న. హిందూ వివాహంలో జాతక మేళనం చాలా ముఖ్యం కదా. అవును. మనం సాధారణంగా వినేది గుణమేళనం. ఆ 36 పాయింట్లు అవిను. 36 గుణాలు. దానితో పాటు కొన్ని పాత సంప్రదాయాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ ఆయుర్దాయ పొంతనను కూడా ఉమ్, చాలా ముఖ్యంగా చూసేవారు.